అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియక మధురమే 4వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. అమర్ పెళ్లిపీటలపై ప్రాణం లేనట్టుగా కూర్చున్న రాశిని అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడును తీసుకొచ్చి అమ్మవారి కుంకుమ తీసి రాశి ముందుకు వెళ్లి రాశి ఆమె మెడలో తాళి కట్టాడు. పక్కనే పీటల మీద కూర్చున్న కనీసం పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా షాక్ లో ఉండిపోయింది పెళ్లికొడుకు గెటప్ లో ఉన్న మాలతి తమ్ముడు. అమర్ తెచ్చిన కుంకుమ రాసి నుదుటన పెట్టి ఆమె చేయి పట్టి పైకి లేపాడు. ఉలిక్కిపడి అమర్ ఏం చేశాడు అని రివెంజ్ తీసుకునే లోపే ఆమె చెంపపై అమర్ చేతి వేళ్లు పడిపోయాయి. షాక్ లో ఉన్న అందరికీ ఆ దెబ్బ సౌండ్తో ఈ లోకంలోకి వచ్చారు. ఒక్క నిమిషం బ్లర్ అయ్యి అంతా కాస్త మసక కనిపిస్తుంది రాశికి. అంతలోనే ఆవేశంగా ముందుకొచ్చి నా కాబోయే పిల్లాన్ని ఎలా కొడతావు అంటూ ఊగిపోతాడు నవీన్. రే అది ఇప్పుడు నా పిల్లాన్రా, నా ఇష్టం అంటూ రాశి చేయి పట్టుకుని పీటల మీద కూర్చోపెట్టి నవీన్ ని పక్కకు జరిపి అమర్ పీటలపై కూర్చొని పంతులు గారు మిగతా కార్యక్రమాలు జరిపించండి అన్నాడు. ఆ మాటలకి పంతులు అలాగే బాబు అంటూ పెళ్లి తర్వాత తంతులన్నీ జరిపించాడు. ఎందుకు అక్కడి వాతావరణం ఎంత భయంకరంగా ఉంది అంటే ఎవరు కదిపినా అమర్ని కదిపినా అక్కడికక్కడే పాతేస్తాడేమో అన్నట్టుగా బొమ్మలా చూస్తూ నిలబడ్డారు. ఎవరికో మెసేజ్ చేసి కూర్చున్న అమర్ రాశిని పట్టించుకోవట్లేదు. 1 గంట గడిచేసరికి అన్నీ పూర్తయి అక్షింతలు వేసి ఆశీర్వదించారు పంతులు గారు. అంతకు ముందే అమర్ చేసిన మెసేజ్ కి అమర్ అసిస్టెంట్ ఒక కవర్ ని తీసుకుని వచ్చాడు. ఆ కవర్ రాశికిచ్చి అమర్ మాట్లాడుతూ మన ఇంటి ఆచారం ప్రకారం బ్రాహ్మణునికి బట్టలు, ఆకు, ఒక్క వెండి పళ్ళెం దక్షిణ ఇవ్వాలి. అవన్నీ కవర్లో ఉన్నాయి. తొందరగా ఈ వండి పళ్ళెంలో అన్ని సరితే వెళ్దామన్నాడు. అతని మాట కనీసం తల కూడా ఎత్తకుండా అతను చెప్పిన పని చేసి అందులో ఉన్న డబ్బుల్ని చూసి కొంత షాక్ అయ్యి ఏదో అడగాలని చూసినా అతని మొహంలో సీరియస్నెస్ కి ఏం మాట్లాడలేదు రాశి. రాశి చేతిలో వస్తువులు చూసి ఆ పంతులు అయ్యా మీరిద్దరూ కలిసి ఇవ్వండి అని అన్నాడు. దాంతో అమర్ అతని వైపు చూసి రాశి చేతిలో ఉన్న వాటిపై తాను ఒక చెయ్యి వేసి ఆ పంతులు చేతికిచ్చి రాశిని కూడా పిలిచి పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అతను వాటిని చూసి మెరిసే కలతో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు సౌభాగ్యవతి భవ ఇష్టకార్యామిసిద్రస్తు అంటూ దీవించాడు పంతులు. ఇక తనకు అక్కడేం పనులు ఏమీ లేనట్టు పద అంటూ రాశి చేతిని పట్టుకుని విసురుగా ముందుకెళ్లాడు. అయ్యో బాబు అలా ఎలా వెళ్తారు అనేదో అంటున్న మాంతి వైపు చూసి బయటికి ప్రేమ చూపించలేని మీకులా నటించే కొంతమందికి నా నుంచి రాశిని దూరం చేయాలని చూసే మనుషులకు నాకే కాదు నా పిల్లానికి కూడా ఏం పని లేదంటూ మెట్లు దిగాడు. కిరణ్ వైపు చూసి బామర్ది నీకు మాత్రమే నన్ను ఏదైనా అడిగే హక్కు ఉంది, నువ్వేమైనా అడుగుతావా అన్నాడు అమర్. లేదు బావా, మా అక్క జాగ్రత్త అంటూ రాశిని హత్తుకొని అక్క నువ్వు ఇంతకాలం మా కోసమే బ్రతికావు, ఇప్పుడు నీకోసం బావ కోసం బ్రతుకు అంటూ బావని హత్తుకొని ఎంత ప్రయత్నించినా ఆగని కన్నీళ్లతో బావా ఎప్పుడైనా మా అక్కకి నన్ను చూడాలనిపిస్తే లేదా నాకు మా అక్కను చూడాలనిపిస్తే మిమ్మల్ని కలవచ్చా అని ఏడుపు గొంతుతో అడుగుతాడు. రే బామర్ది నేను ఎప్పుడు మీ అక్కను చూడాలన్నా నీకు చూపిస్తా, నీ 10th అయిపోయాక నాతో వచ్చేయి, అక్కడే చదివిపిస్తా అంటూ లేట్ అవుతోంది బామర్ది, నాకు మీ అక్కపై కోపంగా ఉంది, సో నేను సున్నితంగా అయితే చూడలేను, అబద్ధపు ప్రామిస్ చేయలేనంటూ రాశిని విసురుగా కారులో కుదేశాడు అమర్. అమర్కి కోపంగా ఉందని తెలుస్తున్నా కొంచెం ధైర్యం చేసి తడబడుతూనే మీరక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది. ఆ మాటకు అమర్ ఇంకా కోపంతో తమరి పెళ్లి ఆగిపోయిందని బాధపడుతున్నారా అన్నాడు వెటకారంగా. ఆహా అంటూ ఏదో అనేంతలో నిన్నేగా చెప్పాను, నీకు ఓ 24 గంటలు కూడా కాలేదు, వీడి మాట నేనేం వినేదనుకున్నావా లేక వీడితో వీడి మాటతో నాకేం పని అనుకున్నావా అంటూ అరిచాడు. అయినా ఏం చెప్పాలో అర్థం కాక మీరు కోపంలో ఉన్నారు, ఇప్పుడేం చెప్పినా మీరు వినేలా లేరు అనబోతుంటే అవును నేను వినను అందుకే మాట్లాడుకుంటూ సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అతని ఆలోచనల పెళ్లి చుట్టే తిరుగుతున్నాయి. నా పెళ్లి ఎలా జరగాలి, ఏం జరుగుతుందని ఆలోచిస్తూ సాగిపోతున్నాయి. మధ్యలో కాల్ రావడంతో కార్ సైడ్ కాపీ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అమర్. ఏంట్రా ఇదంతా, మేము సడన్ గా ఇండియా ఎందుకు ఉన్నేగా, నువ్వు ల్యాండ్ అయ్యావు 48 అవర్స్ కూడా అవ్వట్లేదు, అప్పుడే మేము వచ్చి ఏం చేస్తాం, ఇంతకీ రాశిని కలిసావా అంటూ ప్రశ్నలపై ప్రశ్న అడుగుతూ కనీసం సమాధానం చెప్పేదాకా కూడా ఆగట్లేదు మహేంద్ర. అమర్ విసుగ్గా డాడ్ ప్లీజ్ స్టాప్ అన్నాడు అమర్. అమర్ గొంతులో ఇరిటేషన్ స్పష్టంగా తెలుస్తుంటే వాట్ హ్యాపెండ్ అమర్, రాశి ఓకే కదా అని కంగారుగా అడిగాడు. అదేం లేదు డాడ్, ఇంతకీ మీరెలా ఉన్నారు, తాతయ్య ఎలా ఉన్నారని అడిగాడు అమర్. బాగున్నాను, ఇప్పుడు తాతయ్య కూడా బెటర్ గానే ఉన్నారు, ఇంతకీ విషయం ఏంటి అని అన్నాడు మహేంద్ర. రాశి ఎలా ఉందని మరోసారి అడిగాడు. నీ కోడలకేంటి డాడ్, చాలా బాగుంది, నా కలలే స్మాష్ అయ్యాయి, అందుకు మీ కోడలే కారణం, రచ్చ చేసింది, సర్లే అదంతా వదిలేయండి, మీరు స్టార్ట్ అయ్యారా, విత్ ఇన్ 24 అవర్స్ నా ముందు ఉండాలి డాడ్,
ఎందుకు ఏంటని అడగండి. మీరు వచ్చాక పెద్ద సర్ప్రైజ్ని చూస్తారు డాడ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. వచ్చాక మాట్లాడుకుందాం డాడ్. బాయ్ అంటూ అమర్ కాల్ కట్ చేశాడు. పక్కనే ఉన్న తన లోకంలో తాను ఉన్నట్లుగా రాసి ఏదో ఆలోచనలో ఉంది. అప్పటికే మనవడి కోసం పెట్టిన సెక్యూరిటీ ఆపకుండా కాల్ చేస్తూనే ఉన్నారు విజయేంద్రకి. డాక్టర్ చెప్పిన వ్యాయామం చేసి రూమ్కి వచ్చిన విజయేంద్రకి ఫోన్ రింగ్ అవ్వకుండా వినపడుతుండేసరికి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి పూర్ణ, ఎన్నిసార్లు కాల్ చేశావు అంటూ విజయేంద్ర అడుగగా, సార్ అది అమర్ సార్ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని అన్నాడు. దాంతో కొంచెం షాక్తో కళ్ళు మసగ్గా అవుతుంటే, నో నో, ఎవరిని చేసుకున్నాడని అరిచాడు విజయేంద్ర. రాశి మేడం అని పూర్ణ అనగానే కాస్త సింపుపడ్డాడు. కానీ ఏం జరుగుతుందో అని ఏవేవో ఆలోచనలు అతని మనసులో పరుగులు తీస్తున్నాయి. పూర్ణకి విజయేంద్ర నుంచి సమాధానం రాకపోయేసరికి, సార్ ఏమైంది అని కంగారుగా అడిగాడు. అతని కంగారుకి ఆలోచనల నుండి బయటకు వచ్చి, పూర్ణ, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సిటీకి వెళ్తున్నట్టున్నారు సార్. వాళ్ళని ఫాలో అవుతున్నాను సార్ అనగానే, వాళ్ళని ఓవర్టేక్ చేయి, సిరిగట్టు క్రాస్ అవ్వకుండా చూడుకి అంటూ కాల్ కట్ చేస్తాడు విజయేంద్ర. విజయేంద్ర రూమ్ లో ఎమర్జెన్సీ బెల్ ఉంది. ఎప్పుడు దాని అవసరం పెద్దగా రాలేదు, కానీ ఈసారి ఆ బెల్ మోగడంతో అందరూ కంగారుగా విజయేంద్ర రూమ్ కు పరిగెత్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే సింహంలా సోఫాలో కూర్చొని గంభీరంగా విజయేంద్రం చూసి అందరూ ఊపిరి పీల్చుకునే లోపే అమర్ పెళ్లి విషయం చెప్పి స్టార్ట్ అవ్వమన్నారు విజయేంద్ర. అందరూ ఉరుకుల పరుగుల మీద స్టార్ట్ అయ్యారు. ఇక్కడ పూర్ణ కూడా సక్సెస్ఫుల్ గా అమర్ కార్ని ఓవర్టేక్ చేసి అమర్ని ఆపి అతని చేత 2 చెంపదెబ్బలు కూడా తిన్నాడు. విజయేంద్ర ఫోన్ కాల్తో నెమ్మదించి అతని మాటలకు షాక్ అయి కార్ వెనక్కి తిప్పాడు. అప్పటికి కూడా తన లోకంలో తానుందే తప్ప ఏం మాట్లాడటం లేదు రాసి. అది చూసినా చూడనట్టే కార్ స్టార్ట్ చేసి ఒక 3 hours లో ఒక పల్లెటూరులోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ అడ్డంగా అందరూ పట్టుపట్టలతో కోలాహలంగా ఉంది. ఆ ప్రాంతం అంతా ఒక జాతరగా ఉంది. వీళ్ళ కారుకి 4 పెద్ద మనుషులు అడ్డంగా నిలబడి కార్ని ఆపారు. అప్పటికే చిరాగ్గా ఉన్నమాట. కార్ హారన్పై గట్టిగా ప్రెస్ చేశాడు. దాంతో ఒక పెద్ద ఆయన కార్ దగ్గరికి వచ్చి, అయ్యా, ఇక్కడ నుంచి గుడి వరకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చేస్తూ వెళ్ళారు. తాతగారు ఫోన్ చేశారు. బాబు వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకున్నా ఇన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం మా బాధ్యత బాబు అంటూ పెద్ద ఆయన కార్ దిగమన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి, సార్ అంటూ, ఐఎమ్ పూర్ణచంద్ర, తాతగారు నన్ను పూర్ణ అని పిలుస్తారు. ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానంటూ అక్కడ పొలిమేర దేవతకి దర్శనం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలన్నాడు పూర్ణ. అంటే నన్ను గ్రాండ్పా స్పై చేస్తున్నాడన్నమాట అంటూ కార్ దిగి రాశిని దిగమని ఇద్దరు నిలబడగానే కొంతమంది పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. ఇంకొంతమంది ముత్తైదువులు హారతి పడుతున్నారు. కుంకుమలు వేసి రాశి చేతిలో కొన్ని పూజ వస్తువులు పెట్టి వాయిద్యాలతో గుడి లోపలికి తీసుకెళ్లారు. రాశితో పూజ చేయించి బయట ఉన్న ఒక మేకపిల్లకి కాలు కడిగించి బొట్టు పెట్టించి దంపతులను మేళతాళాలతో ఒక పెద్ద భవనంలోకి తీసుకెళ్లారు. గుమ్మంలో కొంతమంది ఆడపిల్లలు ఆపి పేర్లు చెప్పమని ఆట పట్టించారు. రాశి వేలు పట్టుకొని, నేను నా పెళ్ళాం వచ్చాం, తలుపు తెరవండి అన్నాడు అమర్. అమర్ గొంతుకు భయపడి, పైగా పరిచయం లేక ఇంకేం అడగకుండా రాశి వైపు చెప్పండి వదినా అంటూ పిలిచారు. రాశి మాట్లాడుతూ, నేను మా వారితో వచ్చాను, రానివ్వండి అంటుంటే అమర్ జేబు నుంచి కొన్ని డబ్బులు తీసి, సిస్టర్స్, ఇవి మీకు ఇచ్చే కానుక, ఏమనుకోవద్దు, కొంచెం చిరాకులో ఉన్నా అంటూ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళబోయాడు. దాంతో అక్కడ వాళ్ళు మళ్ళీ ఆపుతూ, ఆగండి అన్నయ్య అంటూ దిష్టి తీసి కుడికపాలు పెట్టి రమ్మన్నారు. ఇద్దరు కుడికాలు పెట్టి గృహప్రవేశం చేశారు. దేవుని రూంలో రాశి చేత దీపం పుట్టించి, బాబు, సాయంత్రానికి ఊరు మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేశారయ్యా, మీరు పీటల మీద కూర్చుంటే అందరూ అక్షింతలు వేస్తారని చెప్పి వెళ్ళిపోయాడు ఒక పెద్దాయన. పూర్ణ అక్కడికి వచ్చి, సార్, మీకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేంత వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఉలుపు పలుపు లేకుండా ఉన్న రాశి వైపు చూస్తూ, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు అమర్. ఆ మాట కూడా రాసి ఏం చెప్పకుండా నిలబడిన ఆమెపై కోపం పెరిగిపోతుంటే ఆమె మోచేతిని పట్టుకుని లాగి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఏమనుకోవాలి అంటాడు కోపంగా. రాసి అతని వైపు చూస్తూ, లోపల అతని కోపానికి భయపడినా ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ మాట్లాడలేననుకొని అతని చేతిని విసురుగా పిలిపించుకొని ఆ మాట నేను అడగాలి. ఒక్కరోజు పరిచయానికి పెళ్లిపీటలపై తాళి కట్టి తీసుకొచ్చారు, నేనేమనుకోవాలి అంటుంటే అమర్ రాశి వైపు చూస్తూ కొంచెం బాధ కోపం కలగలిపిన గొంతుతో, అంటే నువ్వేమంటున్నావు, నేను నీకు నచ్చలేదా అంటాడు అమర్. అతని వైపు చూడకుండా ఎటో చూస్తూ, మీరు నన్ను కాపాడారు, అంత మాత్రం తెలియజేసుకోవాలనుకునేంత ఏముంటుంది అని అంటుంది రాశి. ఆ మాట అటువైపు చూస్తూ చెప్తావేమి, నా వైపే చూసి చెప్పు అంటూ అమర్ కోపంగా రాశి మొహాన్ని తన వైపు తిప్పుకొని, ఓహో, కాపాడాను, ఆ మాత్రానికే ఏముండదు, సరే, హత్తుకున్నా, ముద్దు పెట్టుకున్నా, నా ప్రేమని ఇష్టాన్ని అంతా చూపించాను, నా కోపాన్ని కూడా చూపించాను, ఇవన్నీ ఎందుకే మరి భరించావు, వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళని కొట్టావుగా, నన్నెందుకు కొట్టలేదు అంటూ ఆవేశంగా అడుగుతూ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తాకినప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుందనేది ఎవరో చెప్పనవసరం లేదు, నీకు ఇష్టం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది,
ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చలేదా అని కోపంతో పళ్ళు నొప్పుతూ అడుగుతాడు అమర్. రాసి అతన్ని చూస్తూ సారీ, నన్ను క్షమించు. నాకు వేరే దిక్కు లేదు. ఇలా చెప్పకపోతే అమ్మ గురించి నాకు తెలియకపోవడంతో పాటు వాళ్ళకి నువ్వు టార్గెట్ అవుతావు అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం నచ్చలేదు అంటున్న రాసి చెంపలు కోపంగా నొక్కుతూ, అవునా, నేను నీకు నచ్చలేదా? అయితే నీ కళ్ళేంటి నాకు వేరే సమాధానం ఇస్తోంది? ఇంతకీ నువ్వు అబద్ధం చెప్తున్నావా లేక నీ కళ్ళు అబద్ధం చెప్తున్నాయా అంటూ తనను విసురుగా దూరం చెప్పి, ఇప్పుడు ఇంకా నిన్నేం అడగను, కానీ ఒక్కటి గుర్తుంచుకో, పెళ్లి కాకపోతే నీకు ఇష్టం లేదని వదిలే వస్తేవాడినేమో, కానీ ఇప్పుడు అలా కాదు కదా. యు ఆర్ మై వైఫ్, సో అన్నిటికీ అడ్జస్ట్ అవ్వు. ఎవరినో పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని ఫిక్స్ అయ్యి పెళ్లి పీటలు ఎక్కావు కదా. నన్ను కూడా ఎవరో నీకు తెలియని పెళ్లి కొడుకు అనుకో. పెళ్ళయింది కాబట్టి నాతో ఉండేందుకు ప్రిపేర్ అయిపో. నీకు నేనేంటో తెలుసు. నా ఫీలింగ్స్ ఏవైనా కొట్టడం, తిట్టడం, ఆఖరికి ముద్దు పెట్టుకోవడం, ఇలా అన్నింటిలో నేనేంటో నీకు చూపించేశా. అప్పుడు ఎలా అయితే నేనేం చేసినా ఊరుకున్నావో ఇప్పుడు కూడా అలాగే భరించు అంటూ కాసేపట్లో మన వాళ్ళందరూ వస్తున్నారు. నువ్వు నా దగ్గర ఎలా ఉన్నా వాళ్ళ ముందు మాత్రం నేనే నీ లోకం అన్నట్టుగా బిహేవ్ చెయ్యి అంటూ ఆమె చిన్ పట్టుకొని, ఇక నుంచి నన్ను బావ అని పిలువు, బావని మాత్రమే పిలువు, ఇది కేవలం వాళ్ళ ముందు మాత్రమే అని కాదు, ఎప్పుడు పిలిచినా బావ అనే పిలువు అని గంభీరమైన గొంతుతో చెప్పి కిచెన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని పాలడిగి తీసుకొస్తున్న ఆవిడకి రాసి ఎవరో మాట్లాడుతున్నట్టుగా కనిపించి కాస్త ఫాస్ట్ గా నడిచాడు. కానీ అమర్ దగ్గరికి వచ్చే లోపే అతను వెళ్ళిపోయాడు. రాసి వైపు చూస్తూ ఎవరు అని అడిగాడు. ఏదో ఆలోచనలో ఒకంత భయంతో ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిల్చుంది. ఆమెలోని వణుకు చూసి ఏదో జరిగిందని అర్థమై రాశిని హక్ చేసుకుంటాడు. అమర్ హక్కి ఏదో ఓదారు దొరికినట్టుగా అనిపించి తనలోని భయాన్ని, బాధని కన్నీల రూపంలో బయటకు పంపిస్తూ అతని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది రాశి. కథ కొనసాగుతుంది. మరి రాశికి అమర్ అంటే ఇష్టం ఉన్నా కూడా ఎందుకు రాశి అలా బిహేవ్ చేస్తుంది? అమర్ తన బావని ఎందుకు రాశికి చెప్పడం లేదు? మరి అమర్ వాళ్ళ తాతయ్య, అమ్మ, నాన్న వచ్చిన తర్వాత రాశికి వాళ్ళు ఏమవుతారు? రాశి తమకేమవుతుందో చెప్తాడా అమర్? అమర్ కోపాన్ని, ఇష్టాన్ని చూస్తున్న రాశి అతని ద్వేషాన్ని చూడగలుగుతుందా? మరి రాశి ఇలా ఎందుకు చేస్తోందో, ఇలా చేయడం వెనుక గల కారణం ఏంటో రాశికి అమర్కి చెప్తుందా? అమర్ నిజానిజాలేంటో తెలుసుకుంటాడా లేక అపార్థాలతో వీళ్ళిద్దరూ కలిసిన వెంటనే మళ్ళీ విడిపోతారా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.